ఉన్నది. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నో వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. మనిషి అని వాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరబట్టాలని చూస్తే ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము. అది ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు. ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలలో ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి, నాలాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాబాద్లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పుకు గురవుతుంది. మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత 3 రోజులుగా అత్యధిక వర్షాలు వచ్చినా హైదరాబాద్లో కొంత నియంత్రించగలిగినాము. నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్నగర్లో ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే నా రామ్నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈరోజు ఆ రామ్నగర్ ప్రజల్ని కాపాడగలిగినాం. అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది. కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్కి చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత 10 సంవత్సరాలలో ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు. నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలే ఆక్రమించుకున్నాడు. ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పడి ఖమ్మం ఊరంతా మునగడానికి ఆ మాజీ మంత్రి గారే కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది. వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకుని చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రా? మీ దగ్గర రికార్డు ఉంటే తీయండి. 2014 నుంచి 2024 జనవరి వరకు చాలాసార్లు వర్షాలు, వరదలు, ప్రజలు చనిపోవడం, ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం. చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఆధారం చూపించండి. మాసాయిపేటలో రైలు కింద వాడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం. పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్ళి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఓలే.
మానవత్వం లేని వ్యక్తిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజలలో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది. ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా కౌలపిల్లలాగా ఉంటాయి పక్కన పక్కన. ఒకే రకమైన వర్షము, ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతల ఎంత జరిగింది నష్టం, యువతలు ఎంత జరిగిందో ఒక అంచనా వేయండి. ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో. అవతల నష్టం జరగడం కూడా బాధాకరం. అవతల జరుగుండొద్దు, యువతల జరుగుండొద్దు. కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోల్చుకోవడానికి రెండు పక్కనే ఉన్నాయి. మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు, సంతోషం, మంచిది. వారి అనుభవంతో అప్రమత్తంగా ఉండి ఆ జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 24 గంటలు కంటిన్యూస్గా 30 తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం, చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. రెండింటిని పోల్చి చూడండి. మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? ఎందుకు కనిపిస్తలేడు? ఎందుకు మాట్లాడతలేడు? ఆయన కొడుకెక్కడ ఉన్నాడు? అమెరికాలో లేడా? అమెరికాలో జల్సాలు చేయట్లేదా? అమెరికాలో జల్సాలు చేసేటోడు కూడా మా 10 ఏళ్ళ అధికారం అనుభవించి 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. అయినా